माल्यशोभे भगवति हरिवल्लभे नमोऽस्मे प्रकृतिं विभूतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मासुतिं स्वाहां सदा परामदावीक्षां गौरशोकविनाशिनीं नमामि कर्णनिलयां करुणाशीं सर्वसुन्दरीं भवां తీసుకోండి నవీన్ తీసుకోకూడదు తీసుకో శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
दृष्ट्वादत्सैन्यपतिभीषणं शास्मनेः पूरयामास तु विनिष्क्रान्तादिभीषण चण्डिका शक्ति ऋत्युग्रपार्श्वं शुम्भनिशुम्भयोः ब्रूहायो गुरुत्वरक्तबीजो महासुरः अप्तमासीत्ततो देवा भयमादिकृत्तमं तान्विषण्णान्तरं दृष्ट्वा चण्डिका प्रासुपुरा वाचकाली चामुण्डे स्थिरं वत्सदेहात् बहुसुस्राविशोणितं यतस्ततस्तद्वक्रेण चामुण्डा सम्प्रतीकः धीरक्तश्च महिमादरक्तबीजो महादेवनमन्त्रे देवी महात्मे जगदम्बार्पणमस्तु ओम राजोवाच सुरसेनया तस्याकृतस्तदा पुरुषे पार्श्वयोश्च महासुराः सन्दष्टौ नमुदाकृतान्तदेवी उपायुः आजगामास्ताभ्यां चण्डिका सुशरोत्करैः ताडयामास राजाराय सुप्रभं अताडयन् मूर्तिसं देव्यावाहनमुतं ताडदेवाहनेन प्रयताम् आविद्याजगतां सोऽपि चिक्षेप समालोक्य देवी शङ्कमनाथेत याश्चब्दचाक्षिणाश्चापरेकालीशुभनूतिकादिपैः स्वस्ति श्रीमार्कण्डे पुराणे सूर्यसावर्णिके मनन्त्रे देवी परे पृष्ठे त्वमार्गे गर्भमावः अन्यादामतमाशित्ते मुक्तानि चेत् सहस्राणि दिव्यानि परमेश्वरी बबञ्जलीले निश्चर्मचार्यमानं नवद्वाविसारतिः जगदामद्गरङ्गो रमम्बिका नदरोत्तः चिच्छेदापदस्तस्य मुक्तिरं निश्रेश्वरैः तथापि सोऽपितापिता मुष्टिमुद्यमेकवान् समुष्टिं पालयामास हृदये नित्यमुङ्गमः देव्या सप्तासा देवी तलेन उत्पत्त्य च प्रगृह्योच्चैर्देवीं गगनमानसः तत्रापि सा निराधारायैव देते चण्डिका निरुद्धज्ञेन दादित्य चण्डिका च पुरःपुरं चक्रतप्रथमं सिद्धमुनिस्वयकारकं ते ब्रह्माणि रूपधारिणी नमोऽस्ते कुतरे किरीटिनि महावज्रे सहस्रनयनोज्ज्वले रूपेण हतलैत्य महापोषणे चामुण्डे मुण्डमुदने नारायणे नमोऽस्तु दैत्यदेव्यां सुरेण पुर्याजगटर्जिनस्ते गुणोज्ज्वलः शुभाय गणगो भवदुर्निगे त्वान्नारे त्वामाश्रिता एतत्कृतयत्कृतन त्वया च धर्मद्विषां देवी महासुराणां रूपैरनेकैर्बहुधा सनातने भवकालेन्द्रनाथैव लक्ष्मीर्वृद्धिप्रदाग्रहे सेवाभावे लक्ष्मीर्वृद्धस्तनराधिमः प्रणिपत्य महाभाग లోకాభిరామం శ్రీరామం భూయో మా చిన్నారులకైతే బాగా వస్తుంది ఆపదామపహర్తారం మేము అనుకోలే ఇంత అలంకరణతోనే వీళ్ళు వస్తారని హారికమ్మ లక్ష్మీ నరసింహం గారు పావని గారు అదేవిధంగా సత్యనారాయణ గారు ఇక్కడ వీళ్ళంతా కూడా అమీర్పేటలో ఉంటారండి సంవత్సర కాలం నుండి ఏ కార్యక్రమం అయినా కూడా కేవలం వాట్సాప్ గ్రూప్లో చూసి అసలు నేను ఫోన్ కూడా ఇక్కడ ఏం కావాలనో అట్లా ఒక సేవాభావంతో మరలా చాలా పెద్ద శ్రీమంతులు అంటే శ్రీమంతులు కూడా కాదండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలండి అంటే భగవంతుడు భక్తికి మెచ్చుతాడు భగవంతుడి దృష్టిలో ఎవరైనా కూడా మానవుల నుండి సామాన్యుల వరకు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రామభద్ర క్షేత్రానికి వచ్చినటువంటి వారు కూడా అందరూ సమానమైనటువంటి వారే జై శ్రీరామ్ మన రామభద్ర క్షేత్రంలో సహస్రచండీ మహాయాగంలో దాదాపు 900 పారాయణాలు పూర్తయినాయి ఇంకొక కాసేపట్లో 1000 పారాయణాలు పూర్తయ్యేటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా ఉన్నాం మా చిన్నారులందరూ కూడా చక్కగా రాముడు లక్ష్మణుడు సీతా అమ్మవారు బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి నారదుడు కామాక్షి అమ్మవారు శివుడు అందరూ అన్ని వేషాలు ఈ చిన్నారులంతా కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా చక్కగా ఇక్కడికి వచ్చి ఉన్నారు మనందరం కూడా రాముల వారికి పూజ చేసుకుంటున్నాం ఒక 5 నిమిషాల్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇవాళ ఆదివారం రాముడికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చక్కగా ఇవాళ ఉదయం పంచామృతాలతో పంచసూక్త విధానంగా అభిషేకం జరిగింది స్వామివారికి అరుణ పారాయణాన్ని కూడా ఇక్కడ వేద పండితులు నిర్వహించడం జరిగింది గొప్ప విషయం ఏంటంటే దాదాపు 150 మంది వేద పండితులు ఆ యాగశాలలో కూర్చొని ఉన్నారు చండీ పారాయణం చేస్తూ ఉన్నారు ఆ చండీ పారాయణం ఇంకొద్ది క్షణాల్లో ముగుస్తుంది 1000 పారాయణాలు పూర్తయితాయి రేపు హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అంతా రేపు ఉంటుంది రేపు ఏకాదశి కాబట్టి చక్కగా ఇటు రాముడికి ప్రీతికరం అటు అమ్మవారికి కూడా ప్రీతికరం కాబట్టి మనందరం ఇప్పుడు రాముల వారికి రామభద్ర క్షేత్రానికి ఎందుకు వచ్చామండి అంటే మాట్లాడుకోవడానికి రాలేదు గుసగుసలాడడానికి రాలేదు రాముడి యొక్క నామాన్ని స్మరించడానికి వచ్చాం ఆ రాముడి యొక్క దివ్య గుణగణాలను కీర్తించడానికి మనందరం కూడా రామభద్ర క్షేత్రంలో ఇక్కడ కూర్చొని ఉన్నాం అటు యాగశాలలో జరిగేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతున్నది మనకు ఆవు గోవు అంటే 33 కోట్ల మంది దేవతలు ఎక్కడ ఉంటారండి అంటే గోమాతలో ఉంటారు అటువంటి గోశాలకి ఈ చిన్నారులందరినీ తీసుకొని వెళ్ళి గోపూజ చేసుకున్నాం ప్రతి అమావాస్య నాడు ఇక్కడ గోపూజ విశేషంగా మన రామభద్ర క్షేత్రంలో నిర్వహించబడుతూ ఉంటుంది చక్కగా వేద పాఠశాల సంస్కృత పాఠశాల
అలాగే నాద మండపం ఇవన్నీ కూడా రామభద్రస్వామి అనుగ్రహం చేత నిర్వహించబడుతూ ఉన్నాయి. మనందరం కూడా ఒక 10 నిమిషాలు అందరూ కూడా మీ మనస్సుని లగ్నం చేయండి, ఏకీకృతంగా ఉండండి. ఇప్పుడు మన సంతోష్ శర్మ గారు మనందరి చేత భగవన్నామ స్మరణ చేయిస్తారు. అట్లాగే రామభద్రస్వామి వారికి షోడశ ఉపచార పూజ 16 ఉపచారాలతో శ్రీరామచంద్ర స్వామికి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అట్లాగే మీరు కొనుక్కున్నటువంటి ఆ కమలా పుష్పాలు ఏవైతే ఉన్నాయో లోటస్, ఆ పుష్పాలన్నిటినీ కూడా రాముల వారి యొక్క పాదాలకి సమర్పించేటువంటి అవకాశం ఇంకొద్ది క్షణాల్లో కలగబోతుంది. కాబట్టి అందరూ వేరే మాటలు, వేరే ఆలోచనలు ఏవీ లేకుండా లోక కళ్యాణం జరగాలి, జగత్ కళ్యాణం జరగాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎటువంటి దుర్భిక్షాలు కానీ, వ్యాధులు కానీ, కరువు కాటకాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు లోకానికి కలగకుండా ఉండాలి అని చెప్పి ఈ సహస్రచండీ మహాయాగ సంకల్పం జరుగుతూ ఉన్నది. సంతోష్ శర్మ గారు ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, కాశీ నుండి స్వామి విశ్వేశ్వరుడికి, విశ్వనాథుడికి వారి కరకమరాల చేతనే సప్తర్షి హారతి నిర్వహిస్తూ ఉంటారు. పండిత్ శ్రీ రామానంద్ दुबे गुरुजी काशी నుండి ఇక్కడికి విచ్చేశారు. गुरुजी आपको शुभकामना है, स्वागत है रामभद्र क्षेत्र से, बहुत बहुत धन्यवाद है. आप आए तो काशी विश्वनाथ यहाँ आया है, हमारा भावना ऐसा है. बहुत बहुत धन्यवाद है. काशी నుంచి गुरुजी ఇక్కడికి రావడం చాలా కేవలం గ్రూప్స్ లో ఫేస్బుక్ లో పెట్టడం ద్వారా అందరూ కూడా తెలుసుకొని నన్ను మీ ఇంట్లో ఒక్కడిగా భావించి మీ ఇంట్లో పిల్లవాడు ఏ విధంగా మంచి పని చేస్తుంటే ఏ విధంగా ప్రోత్సాహం చేస్తారో చాలా చిన్నవాడిని ఎప్పుడు కూడా ఈ క్షేత్రం ఎంత వైభవం వచ్చినా కూడా అలా ఎప్పుడు కూడా ఒదిగే ఉండాలని రోజు రామభద్ర స్వామి చరణాలను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదైనా ఇంతమందిలో ఎవరినైనా పలకరించకుంటే ఎవరు ఏమనుకోకుండా మీ ఇంట్లో పిల్లవాడు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాడు కదా, అట్లా భావించండి అందరూ కూడా ముందుగా ఆ విషయము. ఎందుకంటే రేపు పూర్ణావతి ఘట్టం చాలా పెద్ద కార్యక్రమం, ఇందులో అందరినీ భాగస్వామ్యం చేద్దామనేటువంటి ఉద్దేశంతో రామతారక సంయుక్త సహస్రచండీ మహాయాగం. గోత్రనామాలు ఏమీ ఇప్పటివరకు చెప్పలేదండి. ఇక్కడికి వచ్చినటువంటి వారు మీరే గోత్రనామాలు చెప్పుకోండి. ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏంటంటే మనం అవతరించాం కదా, మనది తార అన్నట్టు. అవతార పురుషులు అంటే వారు మహనీయులు. మనం కూడా భారతదేశంలో పుట్టినటువంటి వారు అందరం కూడా మహనీయులమే. ఎందుకంటే భారతీయుల జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, రెండు మాటలు మాట్లాడుతున్నా అంటే శ్రీనాథన్న, మహాదేవన్న, ఇక్కడ ఉన్నటువంటి మా చంద్రశేఖర్ అన్న కానివ్వండి, వారి పాద సేవ చేశాను. లక్ష్మీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎప్పుడైతే ఆ క్షేత్రానికి వెళ్ళినో జీవితం మారిపోయింది. హనుమాన్ చాలీసా సుందరాకాండతో ఒక టర్న్ అయితే నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళడం అదొక వైభవము. అలా స్వామి అనుగ్రహం మాత్రమే. అలా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః అని అన్నారన్నట్టు. ఆ బయట దానికి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక విధానంగా అనుకొని వస్తారండి. ఆ చెట్టు దగ్గర నుండి ఒక్కసారి టర్న్ కాగానే అండి ఇక్కడికి రాగానే అన్నీ మర్చిపోయి మీరంతా కూడా నన్ను ఒకటిగా భావిస్తాడు, మీ కుటుంబంలో ఒకటిగా భావిస్తాడు. దానికి చాలా ఆనందం. అంటే క్షేత్ర మహాత్మ్యం, ఈ స్థల వైభవం అలాంటిది అన్నట్టు. బయట ఎన్ని వైరమ్యాలు అంటే శృంగేరికి వెళ్తే కూడా ఒక ప్రసవిస్తున్నటువంటి మండూకం అంటే కప్ప ప్రసవిస్తున్న సమయంలో ఈ రెండు వైరి జంతువులు సర్పం అలా పడిగ తీసి ఉంటుంది. కానీ రెండు వైరి జంతువులైనా కూడా ఏ విధానంగా స్నేహంగా అంటే దానికి అట్లా ఆశ్రయం కల్పించిందో, ఇక్కడికి వచ్చినాక బయట ఎన్ని భావాలు ఉన్నా కూడా ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఉంటుందండి. అంటే నేను అనుభవించి చెప్తున్నాను. ఇక్కడ వైభవం అలా మీరు కూడా తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం రాముణ్ణి చూసి, ఆ ఆంజనేయ స్వామిని చూసి, ఆ రావి చెట్టు దగ్గర ఒక్కసారి కూర్చొని గోశాలకు వెళ్ళి ఒక్కసారి గోదర్శనం చేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని చేస్తే మీరు 1,00,000 నామం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇక్కడ కూడా ఈ 5 రోజుల నుండి కూడా అందరి గోత్రనామాలు అంటే మేం చెప్తలేం, ఎవరి గోత్రం ఎవరి సంకల్పం వారు చెప్పుకోవాలి. మమ ధర్మపత్ని అంటే తన ధర్మపత్ని చెప్పుకోవాలి, ఎవరిది వాళ్ళే సంకల్పం చెప్పుకోవాలి. కావున ఇక్కడికి వచ్చినటువంటి వారు మీరంతా కూడా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. పరమాచార్య స్వామి వారు చెప్పిన విధానంగా మైత్రీం భజతాం అఖిల హృద్యైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథ్వీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాలు దామ్యత దత్తదయద్వం జనత శ్రేయో భూయా సకల జనానాం అని మీరందరూ ఏదైనా కోరిక కోరుకోండి, తప్పకుండా ధర్మవాంఛితం. మేము ప్రధానంగా ఏమిటి కోరుతున్నామంటే మీ కుటుంబంలో ముఖ్యంగా మైత్రిగా ఉండండి.
సఖ్యంగా ఉండండి. ఒక కుటుంబం ఐక్యంగా సఖ్యంగా ఉంటే 1,00,000 పనులు చేయగలుగుతామండి. ఇలా మీ కుటుంబమే కాదు మిగతా వారిని కూడా మీకు పరిచయమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరితోని కూడా అలాంటి భావంతో నుండి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఈ రామతారక సంయుక్త సహస్రచండీ యాగంలో ఆ ఫలమంతా కూడా మీకే కాదు లోకంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా రావాలని మేము కోరుకొని 2021లో కరోనా సమయంలో శతచండీ చేసి 5 సంవత్సరాల నుండి సహస్రచండీ చేద్దాం అనుకుంటూ రాముడు ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎక్కడ నిరుత్సాహం లేదండి, చాలా ఉత్సాహంగా చేస్తున్నాం. ఎందుకంటే చేసేది ఆయన మీద భారం వేశాము, ఆయన చూసుకుంటాడండి. మనం చేస్తున్నాం అనుకుంటే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఆ రాముడి యందు భావన వేసి మనం ఏ పని చేసినా కూడా భగవంతుడే అంతా కూడా అనుకొని మనం చేస్తే తప్పకుండా అన్ని పనులు అవుతాయి. కానీ ప్రయత్నం ఉండాలండి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ప్రయత్నం ఉండాలి. అలాంటి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కొద్దిసేపు రామనామంతోని మనము మా రాధాకృష్ణన్నలు, ఇద్దరు రాధాకృష్ణన్లు ఉన్నారు, చాలా అద్భుతంగా నామ సంకీర్తన చేస్తారు. ముందుగా మనం అందరం కూడా సంకల్పం చెప్పుకుందాం. అందరూ చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. లక్ష్మీ నరసింహం గారు మీరు కూడా ఇక్కడ కావాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీ మనస్సులో గోత్రనామాలు చెప్పుకునే ముందు ఏంటిదంటే సంకల్పం. ఈ నామాన్ని రోజు మేము 108 సార్లు చేస్తాం. మేమే కాదు మా పిల్లల చేత కనీసం 11 సార్లు చేస్తామని ముందుగా ఆ సంకల్పం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పం చేయండి. అందరూ చేస్తారు కదండి, ఒకసారి చేతెత్తండి. రోజు 108 చేస్తాన్న వాళ్ళు ఎవరు ఎత్తలేరండి, భయపడుతున్నట్టు. 108 అండి, 2 నిమిషాలు అవుతుంది. కొంతమంది ఎత్తారండి. మీరు చేస్తే సంకల్పం చెప్తాను. మన సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి వాళ్ళు 6 నెలల్లో 13 లక్షలు చేశారండి. ఈ తూంకుంటలో కూడా 2 లక్ష చేశారు. ఎందుకంటే లక్ష చేసినటువంటి వారికి ఏంటిదంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఏంటిదంటే, నేను ఎప్పుడు కూడా ఏమి ద్రవ్యం కానీ ఏది అడగా, గిఫ్ట్ ఏంటిదంటే ఇక్కడ ప్రతి నెల పునర్వసు నక్షత్రం వారి సంకల్పము, ప్రతి సంవత్సరం 10 రోజులు శ్రీరామ నవరాత్రోత్సవాల్లో వారి గోత్రనామాలతో అర్చన. ఎవరైతే 1,00,000 నామాన్ని చేసి రోజు 108 చేయాలి. 1,00,000 చేసాం కానీ ఊరుకోవద్దండి. 1,00,000 నామాన్ని అప్పజెప్పి ఎవరైతే రోజు 108 చేస్తారో జీవితకాలం వారి కుటుంబంలో ఆ చంద్రార్కం, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఈ క్షేత్రంలో అలాంటి గొప్ప సంకల్పం చేశాము. మీరు కూడా ప్రయత్నం చేయండి, చేసి సంఖ్య ఇవ్వండి. తప్పకుండా పునర్వసు నక్షత్రం రోజు చెప్తాను. తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి 10 రోజులు కూడా చెప్తాను. అమ్మ చేతి ఎత్తలేరండి, రోజు 108 చేస్తా అన్న వాళ్ళు. పెద్ద సమస్య ఏం కదండి, 2 నిమిషాలు కొన్నే కనబడుతున్నాయండి చేతులు. జయచంద్ర సార్ మన వాళ్ళు ఒక్కసారి 108 2 నిమిషాలండి, 2 నిమిషాల్లో 108 అవుతుంది. అందరూ ఎత్తుతున్నారా? గురుజీ 108 టైమ్స్ పూరా డైలీ శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా గురుజీ అయితే రోజు శ్రీరామ అని రాసి బిల్వపత్రి మీద అర్చన చేస్తారు. కాబట్టి వారి ముందట ఆజ్ఞిస్తున్నారు, తప్పకూడదండి. ఇక్కడ కాశీ విశ్వనాథుడే ఉన్నాడు. మా నాదస్వరం వాళ్ళు చేతెత్తలేరండి. రమేష్, అమ్మ రాణి, నాగేంద్ర ఆప్కా తోడా హిందీ సమజ్ అంటే అర్థం చేసుకోండి. ఏమంటారండి హిందీలో? సమజ్ లీజియే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆప్కా డైలీ కరో హాత్. జై శ్రీరామ్. మా అన్న వాళ్ళు చెప్తారు. ఒక్కసారి అంతలోపల సంకల్పం చెప్పుకుందాం. అందరూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ ఒక్కసారి గోత్రము, మీ యొక్క పేర్లు, మీ మిత్రుల పేర్లు, మీకు ఎవరైనా కష్టాల్లో ఉంటారు వాళ్ళ పేర్లు, వాళ్ళకు కూడా ఆరోగ్యంగా బాగలేనటువంటి వారు ఉంటారు, ఆర్థికంగా బాగలేనటువంటి వారు ఉంటారు, అందరి పేర్లు కూడా చెప్పుకోండమ్మా. సర్వే భక్త జనానాం గోత్రోద్భవస్య నామధేయస్య. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబానాం యోగ క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ రామతారక సంయుక్త
సహస్రచండీ యాగాఖ్యే కర్మని యథాశక్తి పరివార సమేత శ్రీ రామభద్ర స్వామి అర్చన పూజాం కారయిష్యే. అందరూ అనుకోవచ్చు ఇక్కడ ముగ్గురు నామ సంకీర్తన చెప్తారు, వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తలేరని. వాళ్ళు నిరంతరం పొద్దున్న నుండి రాత్రి వరకు అదే కార్యంలో ఉంటారు కాబట్టి మా రాధాకృష్ణులు ఇద్దరు, మా లక్ష్మీ నరసింహం గారు వారు కూడా పిల్లలందరి చేత అనేక కీర్తనలు చెప్పిస్తూ ఉంటారు. రామనామం చెప్తూ అర్చన పూజ చేసుకుందాం. గణపతిని ప్రార్థించండి ఒక్కసారి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. గం గణపతయే నమః. శరవణ భవ పాహి మాం, శరవణ భవ రక్ష మాం, శరవణ భవ పాహి మాం, శరవణ భవ రక్ష మాం. మీ అందరి అదృష్టం ఏమిటి అంటే సకల దేవతా పుణ్యక్షేత్రాలే ఇక్కడికి వస్తున్నాయి. భాగ్యనగరంలో స్కందగిరి చాలా ప్రత్యేక క్షేత్రం. 14 సంవత్సరాల నుండి ఆ క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అర్చకులు స్వామి దర్శనమే విశేషం. మొన్న స్కంద షష్ఠికి దాదాపు 5 కిలోమీటర్లు ఎటు 4 వైపుల తూర్పు పశ్చిమం ఉత్తరం దర్శనానికే తిరుమలలో ఎట్లా దర్శనం అవుతుందో అట్లా అవుతుంది. అలాంటి అర్చక బృందం కూడా రేపు పూర్ణావతి సమయానికి వస్తున్నారు. మీరందరూ కూడా రేపు పూర్ణావతికి రావాల్సిందిగా కోరుతూ రామనామాన్ని మా అన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. రామనామాన్ని చేస్తుండే మేము లోపల అర్చన చేస్తూ ఉంటాం. పట్టాభిరామ రామ శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 కౌసల్య రామ రామ కళ్యాణ రామ రామ కౌసల్య రామ రామ కళ్యాణ రామ రామ ఆనంద రామ 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 అయోధ్య రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. ఇక్కడే 108 కౌంట్ చేద్దామన్నా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. మా సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి వాళ్ళతో సహా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ రోజు నుండి 108 నామాల సంఖ్యను చేస్తారు. అమ్మ తల్లి ఏది అది అక్షర లక్షలు 13 అక్షరాలు అక్షర లక్షలు చేస్తారు. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడ కౌండిన్యస గోత్రం వెంకట నరేంద్ర కుమార్ 1,69,175 హారికామ్మ కుటుంబ సభ్యులు
అదేవిధంగా వెంకటేశ్వరమ్మ 88,500, లక్ష్మీ నరసింహారెడ్డి వారే ఈ చిన్నపిల్లలకి అందరికీ కూడా సంకీర్తన చెప్తుంటారు. ధనలక్ష్మి 1,30,000. నేను ఇక్కడ డబ్బు ఇచ్చిన వాళ్ళది ఎప్పుడు చెప్పానండి, ఈ రామనామాన్ని చెప్పింది కాదు, తప్పకుండా స్టేజ్ మీద శ్రీరామనవమి రోజు కూడా చెప్తాను, నేనే స్వయంగా చెప్తాను. కాబట్టి మీరు రామనామం చేయండి. ఈ శ్రీరామనవమి వరకు చేస్తారా, మరలా శ్రీరామనవమి వరకు చేస్తారా, మీ ఇష్టం. అది 26, 27. ఎందుకంటే న్యూ ఇయర్కి ప్రారంభంగా మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం, ప్రశాంతమైన జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. మన చుట్టుముట్టు ఉండేటువంటి వారందరితో కూడా కలిసి జీవనం చేద్దాం. బుచ్చిబాబు గారు, ఏం బుచ్చిబాబు గారు మీరు 10,000 చేశారు, ఎక్కడున్నారు? మీరు పంపించే అరటి పండ్లు కానీ లేకపోతే ప్లేట్లు కానీ అవి తీసుకునండి, రామనామం కావాలి. సుబ్రహ్మణ్యం అపర్ణ గారు 51,410. అమ్మ సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. అపర్ణ గారు లోహిత శ్రీవత్స గోత్రం. అమ్మ తల్లి మీరే కదా ఉదయం వచ్చి నేను మీ దగ్గర ద్రవ్యం కొడుకుంటాలని నమ్మి లక్ష సంఖ్య కావాలి. ఎందుకంటే వీళ్ళందరికి మిగతా వారందరికీ కూడా ఇది ఆదేశం అన్నట్టు, మీరు కూడా మాకు చెప్పాలని. అలా రాజశేఖర్ తేజస్వి 6,500, సుబ్రహ్మణ్యం లలిత 20,000, రామకృష్ణ 1,44,000 రామనామం, శోభన్ బాబు 25,000, బసవయ్య ప్రభావతి 1,13,000, సుధీర్ నవీన 18,000, పూర్ణిమ 2 లక్షలు, రమేష్ లీలాకుమారి 45,169. అమ్మ ఇవి డబ్బులు అనుకున్నారు, రామనామము. మిగతా వాళ్ళంతా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శ్రీనివాసులు అంటే ఇదే కోట్లు, నేను చెప్పాను రామనామమే కోట్లు, అదే కావాలి ఇదే కావాలి కదా. శక్తి ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు తప్పకుండా, ఏమీ మోమాట పడకూడదు. నేను మాత్రం అడగనండి, స్వేచ్ఛగా ఇష్టంగా రూపాయి ఇచ్చినా కూడా తీసుకుంటాను. అది కూడా స్వయంగా ఇక్కడ ఇవ్వాలని కోరతలేను. మీ దగ్గర ఉన్నటువంటి ధర్మ కార్యాలు చేయండి, మీ దగ్గర ఉన్నటువంటి గోశాలలకు, మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు. తర్వాత ఏం ఫర్ సేవ అని మా రఘునందన్ రావు గారు ప్రారంభం చేశారు. అసలు ఎన్ని స్కూల్స్ అండి, ఎంతమంది విద్యార్థులు అంటే అన్ని తిరిగాను కాబట్టి పిల్లలకు చెప్పడం చాలా ఇష్టం. ఈ సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి వారికి కూడా నేను మా శ్రీనాథన్న మహదేవన్నను కాదు, ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరినీ కూడా అక్కడికి తీసుకొని వస్తాను తప్పకుండా. అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడే ఒకరోజు అక్కడ ప్రవచనం పెట్టిస్తాను. ఎందుకంటే మా అన్న వాళ్ళ దగ్గర స్వతంత్రం కాబట్టి మిగతా వారిది కూడా నేను ఒప్పించి తీసుకొని వస్తాను. అలా శ్రీనివాసులు రేణుక రామనామం 12,905. ఇలా నాగేశ్వరరావు నాగేశ్వరి 1,00,000, చందన 10,000, రాజిరెడ్డి మమత 36,780 రామనామము, రామకృష్ణ నాగదుర్గ 8,600, బాబురావు శ్రవంతి 26,000 చిల్లర, శ్రీకాంత్ భార్గవి 14,000, చంద్రశేఖర్ రమాదేవి 21,000 చిల్లర, సత్యనారాయణ మహాలక్ష్మి 25,000 చిల్లర, శ్రీకాంత్ సంగీత 16,000 చిల్లర, అంజయ్య జ్యోతి 10,000 చిల్లర, పాపారావు శారద 2,500, వెంకట్రావు రాజేశ్వరి 778, కిరణ్ కుమార్ అనూష 7,200, రిపుంజయ్ శర్మ ప్రణీత 52,000 సంఖ్య. మొత్తం శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామం 13 సంఖ్య, అక్షరాలు 13 లక్షలు నాకు అప్పగించారమ్మా. ఈ యాగానికి రామనామమే బలం. వారు రోజు కూడా నాకు వీడియోస్ పెట్టారండి. వారందరూ కూడా స్కూల్కి వెళ్తారు, చిన్న చిన్న ఉద్యోగాలండి, చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు పాపం. ఆ పిల్లలందరికీ కూడా స్కూల్లో ఈరోజు కాన్వెంట్ స్కూల్స్ వచ్చాయి. జుట్టు కర్జేయమంటున్నారు, బొట్టు పెట్టుకోవద్దంటున్నారు, గాజులు వద్దంటున్నారు. కానీ వాళ్ళు స్కూల్స్ వాళ్ళ విధానాల్లో వాళ్ళు వెళ్ళనియండి. ఇన్ని కోట్లల్లో కనీసం మాకు తోచిన విధానంగా కొంతమందిని మేము ఒక దగ్గర చేర్చి ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఉదయం లేవగానే చేతులు చూసుకోవాలి. ఉదయం లేవగానే ఈరోజు ఫోన్ అలవాటు చేస్తున్నారు, రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్ అలవాటు చేస్తున్నారు. దానికి ఏంటిదంటే మా అన్న వాళ్ళు మహదేవన్న సుందరాకాండలో ఛాయాగ్రాహి అంటారు కదా, అంతే కదా. ఛాయాగ్రాహి అంటే ఈ ఫోనే అన్నట్టు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి ఎక్కువ చెడుగానే ఉందండి. వీలైనంతగా దాన్ని పిల్లలకు అలవాటు చేయకుండా ఫోన్లో చూసుకుంటా కూడా శ్లోకాలు చదవకూడదండి, పుస్తకం ఉండాలి. అలా ఉంటేనే ఫలితం అంట. అట్లా వీలైనంతగా కొంత సమయాన్ని భగవంతుడికి కేటాయించి ఈ పిల్లలందరికీ కూడా 2 మాటలు చెప్పే అవకాశం. ఈ పిల్లలందరి ప్రేమ ఎంత గొప్పదంటే వారు మరల పిలుచుకొని అక్కడ చాలా సత్కారం చేయడం జరిగింది. నేను ఆ సత్కారం అంతా కూడా రాముడి యొక్క పాదాలకి అర్పించాను. ఎందుకంటే బుచ్చిబాబు గారు అక్కడ మీరు సత్కారం చేస్తుంటే నేను మళ్ళీ రాను. కేవలం అక్కడికి రామనామము, పిల్లలకు సంస్కృతము, శ్లోకాలు చెప్పడానికి నెలకొక్క రోజు తప్పకుండా కేటాయిస్తాను. ఈరోజు ఇంతమందిని తీసుకుని వచ్చి మాకు చాలా రామ పరివారంతో సహా అమ్మవారిని దర్శనం చేయించారు. కాబట్టి ఇలా అనేకంగా ప్రయత్నం మనమంతా కూడా చేద్దాం. అందరికీ కూడా రాముడి యొక్క అనుగ్రహం ఉండి ఒక్కసారి మా పిల్లలకు అందరికీ కూడా హనుమాన్ చాలీసా అంటే ఎందుకంటే 3 గంటల సేపు ఉపన్యాసం అయిపోయినాక వాళ్ళే హనుమాన్ చాలీసా అని 300 మంది ఒక్కసారి
కేకేశారండి. కాబట్టి పిల్లలకు హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టం. హనుమాన్ చాలీసాతో పూర్తి చేసుకుందాం, ఎందుకంటే సమయం కూడా దాటుతుంది. మరలా సాయంకాలం రావాలి, రేపు పూర్ణావతికి రావాలి. మీ అందరికీ కూడా రాముడి అనుగ్రహం ఉండాలని. లలితాదేవి మాట్లాడుతుందండి. లలితాదేవి గారికి మైక్ ఇవ్వండి. అమ్మనొచ్చాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆవాహన చేశారు కదా, అందుకే మీ హవిస్సును స్వీకరించి మీ యజ్ఞాన్ని సఫలం చేయడానికి మీకోసం వచ్చాను. అన్ని జీవుల్లో చైతన్య శక్తిని నేనే, బుద్ధిని నేనే, నిద్రను నేనే, ఆకలి తప్పిక నేనే, నీడను నేనే, శాంతిని నేనే, సహనం నేనే, దయను నేనే, తృప్తిని నేనే, తల్లిని నేనే. కనుక ఈ కార్యాన్ని మీ అందరి ద్వారా చేయించుకుంటున్నది కూడా నేనే. మీరు కేవలం నిమిత్ర మాత్రులు మాత్రమే. ఈ కలియుగంలో దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి యాగాలు ఎన్నో జరగాలి. కనుక నా బిడ్డను నేనే సంరక్షించుకోవాలి కదా మరి. అందుకే పరమ భక్తులైన ఇటువంటి సంతోష్ కుమార్ లాంటి వాళ్ళ బుద్ధిలో చేరి ఇటువంటి సంకల్పం చేయిస్తానన్నమాట. మళ్ళీ నా యజ్ఞాన్ని నేనే చేయించుకుంటాను. మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ నన్ను ఆరాధించడం చూసి నా మనసు నిండినది. మీకు లోకంలో అన్ని సుఖాలు నేనే కలగజేస్తాను. తదాస్తు. నాయనలారా, మీ యాగాన్ని ప్రత్యక్షంగా చూసి మీ హవిస్సు స్వీకరించి మిమ్మల్ని ఆనందింపజేయడానికి వైకుంఠం నుండి వచ్చాను. మా తండ్రి గారు నన్ను రామభద్ర అని పిలిచేవారు. నాకు ఎంతో ప్రీతికరమైన పేరు. ఆ పేరుతో కలిగిన ఈ క్షేత్రం వైభవంగా తరతరాలు విలసిల్లుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించండి, ఇతరులకు సహాయం చేయండి, సకల జీవరాశుల క్షేమాన్ని కోరుకోండి, తృప్తిగా జీవించండి. అప్పుడు నేను మీకు శ్రేయస్సును కలుగజేస్తాను. కాలచక్రంలో మనం ఏది ప్రకృతికి మనుషులకు ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది గమనించుకుంటూ జీవనం సాగించండి. మానవ జన్మ యొక్క పరమార్థం పరమాత్మను చేరటమే. మానవ జన్మను సార్థకం చేసుకోండి. మీకు సకల శుభాలు జరుగుగాక. తథాస్తు. తర్వాత లక్ష్మణుడు శ్రీరామ్. మా అన్న శ్రీరామచంద్రుని సేవనే నా జీవిత పరమార్థం. మీరంతా తారకనామ జపం చేస్తుంటే నా మనసు పులకిస్తున్నది. మీకు సకల శ్రేయస్సులు కలుగ్గాక. తథాస్తు. తర్వాత సీతమ్మ వారు. నా స్వామి ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. ఎవరైనా నా స్వామి నామం నిరంతరం జపిస్తుంటారో వారు నాకు కూడా ఇష్టలే. నా బిడ్డలైన మీరంతో భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణం కోసం చేసిన ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు. యాగం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. తదాస్తు. హనుమ. జై శ్రీరామ్. నేను వాయుపుత్రుడను. ఈ క్షేత్రాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాను. ఎక్కడ నా స్వామి నామం పలుకుతారో అక్కడ నేను సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాను. నేను కేవలం రాముడి భక్తుడనే కాదు, రామభక్తులైన వారికి కూడా నేను దాసుడనే. వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. ఈ కలియుగంలో మిమ్మల్ని ఉద్ధరించేది రామనామం ఒక్కటే. మీరు రామ అంటే చాలు, రామ పరివారం అంతా వచ్చి మీ దగ్గర వాళ్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు రామానుగ్రహం ఎల్లప్పుడూ కలుగ్గాక. తథాస్తు. వారు వాలంతో కొడుతున్నట్టున్నారు నన్ను. ఏం స్వామి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు పెట్టినటువంటి కార్యక్రమం, రాముడు మాట్లాడడం, అమ్మవారు మాట్లాడడం, అట్లాగే సీతా అమ్మవారు కూడా చాలా ముద్దుగా చిన్నగా ఉంది. అమ్మవారు కూడా, అమ్మాయి కూడా చాలా మంచిగా మాట్లాడింది. ఆంజనేయ స్వామి రామనామం ఎక్కడ మనం స్మరిస్తూ ఉంటామో ఆయన తిరుగుతూ ఉంటాడు. అందుకే మన రామభద్ర క్షేత్రానికి విశేషమైనటువంటి అభిషేకం, తమాలపత్ర పూజ, వడమాల, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా చేశాం. మనం ఇంకొద్ది క్షణాల్లో ఇక్కడ రామభద్ర స్వామి వారికి హారతి, మంగళహారతిని ఇచ్చిన తర్వాత మనందరికి కూడా మహాప్రసాదం, భోజన ప్రసాదం ఉంది. రఘువర విమల యశజో దాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరో బల బుద్ధి
बुद्धि विद्या देहु मोहि हरहु कलेषु विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर। रामदूत तुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम भजरंगी सुमति निवार सुमति के संगी। कंचन वरन विराज सुवेश कानन कुंडल केश। हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन। ఆ మైక్ సౌండ్ పెట్టండి, ఇంకో మైక్ సౌండ్ పెట్టమని. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర। ప్రభు చరిత్ర సునివే కో రసియ राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे। लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए। रघुपति के बहुत बड़ाई भरत सम तुम प्रिय भाई। सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीशा। यम कुबेर दिकुपाल जहाते कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांग गए अचरज नाहि। दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे। सब सुख रहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपै तीनों लोक अंकिते कांपै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावे। जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे। मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे सासु अमित जीवन फल पावे। चारो युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा। अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को गावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाए जहाँ जन्म हरि भक्त कहाए। और देवता चित्तन धरये हनुमत से सर्व सुख करये। संकट हटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय। दोष तवार पाठ कर कोय टूट ही बंदी महासुख होय। जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय
लक्ष्मण जानकी हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो 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 हनुमान की राम लक्ष्मण जानकी सीताराम जय सीताराम 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 श्री राम जय राम जय जय राम गणेशन्न रमणडी गणेशन्न श्री राम जय जय राम श्री राम श्री राम जय जय 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 राम रोम रोम मुन राम नाम मुनु रोम रोम मुन राम नाम मुनु रोम रोम मुन राम नाम मुनु నింపినట్టివా హనుమంత నింపినట్టివ హనుమంత నింపినట్టివా హనుమంత నింపినట్టివ హనుమంత హనుమంత అతి బలవంత 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 రామ రోమమున రామ నామమున రోమ రోమమున రామ నామమును రామ నామమున నింపినట్టివా హనుమంత నింపినట్టు హనుమంత శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ అతి బలవంత శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ
ఇన్లాస్ వాళ్ళకే చెప్తలేనండి, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకి అందరికి చెప్తున్నాను, ఒక్కరు వెళ్ళకండి, మీ వారిని తీసుకొని వెళ్ళండి. ఒక్కసారి కాబట్టి 4 సార్లు చెప్పండి, తప్పకుండా వింటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. లేదండి మా పిల్లలు చాలా ముందుకేస్తున్నారు, ఫోను తర్వాత వేరే టీవీ అలవాటు, సినిమా అలవాటు అంటారు. వారికి కూడా నెమ్మదిగా సంస్కారాన్ని నేర్పియండి. పిల్లలకు సంస్కారాన్ని ఇస్తే సంస్కారంగా జీవిస్తారు. ఈ విధానంగా పిల్లల్లాగా శ్రీరామ జయ రామ జయ జయ రామ. అన్న హరి అన్న, ప్రతి ఒక్కరి భక్తుడి మీద నీళ్లు పడాలి, పూర్ణావతి నీళ్లు. ఎందుకంటే రేపు కూడా వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఇద్దాం అనుకుంటున్నాం. ఏమనుకోకండి, 5 సార్లు కాగానే ఏదో విఘ్నం కలుగుతుంది, మరలా 11 సార్లు చెప్తానండి. శ్రీరామ జయ ఇప్పుడు మీరు గట్టిగా చేస్తలేనట్టుంటారు, అందుకనే అనేక విఘ్నాలు కలుగుతున్నాయి. గట్టిగా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఏంటిదో నా కంటికి ఇట్లాంటివి ఎప్పుడూ కూడా తెల్ల పేపర్ ఉంటే మచ్చ ఉంటుంది చూడండి, దాని మీదనే పోతుంటది. పాపం వెనుక ఉన్న వాళ్ళు ఆ 2 బాబులు ఏంటిది ఆ కలర్ పాలపిట్ట కలర్ దసరా స్వామి స్కై బ్లూవా బాబు, నువ్వు కూడా చెయ్యాలి నాయన. నా కన్ను ఎక్కడ పోతుందో అక్కడికే వెళ్తుందండి, ఎవరు నామం చేయరో ఏమనుకోకండి. అందరూ ఎక్కడైతే ఇటువైపు చూస్తే ఇక్కడ వైపు బాగానే చేస్తున్నారు. మా రఘునందన్ రావు గారు, శంకర్ గారు చూసుకుంటున్నారు. మా రఘునందన్ రావు సార్, శంకర్ సారు, ఇటువైపు ఏమో మా జయచంద్ర సారు, యాదవ్ గారు ఇక్కడ వైపు వీళ్ళని చూసుకుంటున్నారు. కానీ అక్కడ వైపు ఎదురుగా మాత్రం అటు ఈశాన్యము, ఇటు వాయువ్యము, ఇటు నైరుతి, తర్వాత ఆగ్నేయము, అందరూ ఇక్కడ మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయ్యా ఐ డ్రీమ్స్, మీరు అందరికీ డ్రీమ్స్ పంచుతారు, కానీ మీరు కూడా రామనామం చేయండి నాయన. కుమారు, వీడియో తీస్తున్నటువంటి మహేష్, మీరు కూడా రామనామం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 అమ్మ 11 అయిందమ్మా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అన్నారండి. జై శ్రీరామ్. మా అనితమ్మ లేస్తుంది, ఎప్పుడు లేద్దామా అన్నట్టు ఉన్నట్టుంది. జై శ్రీరామ్. అమ్మ విజయశ్రీ అమ్మ, ప్రసాదాలు సిద్ధం కదా అందరికీ? అమ్మ ఇప్పటివరకు సహస్రచండీ సంకల్పం చేసింది రామభద్రుడు అనుగ్రహంతో నేను, కానీ ఈ రోజు వరకు ఒక్క పారాయణం కూడా పూర్తిగా వినలేదండి. 5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాను కానీ అయితలేదు. ఎప్పుడైతే హనుమాన్ చాలీసా రామనామం జపం చేసిందో అప్పుడు అవుతుంది. నేను అనుకున్నాను ఈ రామనామం ద్వారానే అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళని అవసరం లేదు, శ్రీరాము లలితాంబిక నీలోనే దర్శనం చేసుకుంటా అని. రేపు కూడా పూర్ణావతి సమయానికే వెళ్తాను. మీ అందరిలోనే అమ్మవారు ఉంది, మీ అందరిలోనే నేను అమ్మవారి దర్శనం చేస్తూ రాజా రామచంద్ర భగవానికి అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ నుండి హారతి ఇస్తానమ్మా, స్వయంగా నేనే ఇస్తాను. నాయన మంచి మంగళ వాయిద్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः इन्द्रियाणामधिष्ठात्रे भूतानां क्रोधसारसुभेतरेश्वरेशुभानिभद्राणि हन्तुसापदः या समद्भूता प्रवीच्यवा स्तोत्रममेतत्रिदेशोहनं तदर्शदण्डो मण्डश्च प्रत्योषं मनशमयो निवारणं हंससंयोगमेततिष्ठते वाक्येरपितरोगोपदेशोचमानसे एवं नेत्येतरन्तानि समस्तानि हरते स्नः यज्ञभागानां सर्वान् पाष्टानि पृथक् त्रैलोक्येव रत्तानि भवश्यादिशेषतः तथैव गजरत्ताचरतं ते निर्वाहणं चिरोदपतराभोधमश्वरत्तं मामरेः यादसिंहे शुभादीनां कृतेषां श्रीप्रिया सदमुखं सात्वं गच्छमये लोकापाशुषुं परिमलं सर्वसराणां निवारिणं दृष्ट्वा च नोभितत्रावताङ्गालीभिः